నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారండి. సాధారణంగా మనం ఆవుల్ని ఎంత గౌరవిస్తాం, ఆవుల్ని ఎంత పూజిస్తాం మనందరికీ తెలిసిందే. కానీ వాటితో పాటుగా ఎద్దులు కూడా చాలా ముఖ్యమని చెప్తున్నారు ఈ వ్యక్తి. అదేంటి అని నాకు ఆశ్చర్యం అనిపించింది. బట్ వారు ఒక ఫామ్ని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు. అక్కడికి వచ్చి చూసాక అర్థమైంది మొత్తం అంటే చాలా వరకు ఎద్దులే కనిపిస్తున్నాయి. బుల్ బేస్డ్ ఫార్మింగ్ చేస్తూ ఉన్నారు. న్యాచురల్ పద్ధతులు అంటే ఆర్గానిక్ పద్ధతిలోనే పంటలు పండిస్తూ ఉన్నారు. ది బెస్ట్ ప్రోడక్ట్స్ని అందిస్తూ ఉన్నారు. వాటి ద్వారా వచ్చినవి సేల్ చేసేది లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ అనేటువంటి ఒక స్టోర్ దగ్గర. ఇది కేవలం నాగోల్లో మాత్రమే ఉంది. ఆ స్టోర్ చూసినప్పుడే నాకు అనిపించింది ఒకసారి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో, అసలు ఎలా వీటిని పండిస్తున్నారో. అంటే ఈ రోజుల్లో అందరూ ఆర్గానిక్ అని చెప్తున్నారు, నిజంగా ఆర్గానిక్ పద్ధతిలో ఇవి పండిస్తున్నారా లేదా, ఏంటి బుల్ బేస్డ్ ఫార్మింగ్, ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి ఒకసారి నేను ఎవరైతే ఫౌండర్ ఉన్నారో వారితో మాట్లాడాను, నిమ్మగడ్డ శ్రీనివాస్ గారు. నిజంగా వారి ఆలోచన చాలా చాలా గ్రేట్ అండి. అంటే ఈ రోజుల్లో కూడా ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారా అని అనిపించింది నాకు. అందుకే వెంటనే వారితో మాట్లాడి వారి టైం తీసుకుని ఇంటర్వ్యూ అడిగాను. వెంటనే అంగీకరించారు. వాళ్ళ ఫామ్ దగ్గరికే రమ్మన్నారు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది ఫామ్. అక్కడికే ప్రస్తుతం నేను వచ్చాను. ఇగో చక్కగా ఆవులు, పక్క దూడలు ఉన్నాయి. మెయిన్ అసలు బుల్ బేస్డ్ ఫార్మింగే కదా. రాగానే మనకి ఎద్దులు, నందీశ్వర్లు కనపడుతూ ఉంటాయి. చాలా బాగుంది ఇక్కడైతే. బట్ ఆయన కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నారని నాకు అర్థమైంది. బట్ అవి కూడా తెలుసుకుందాం అనుకున్నాను. ఇంకా నేను ఏమాత్రం లేట్ చేయను, వారితో మాట్లాడేద్దాం, వారిని పరిచయం చేసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. రియల్లీ గ్రేట్. మీరు నిజంగా విన్నప్పుడు నాకు అనిపించింది, అంటే కామన్ గా చెప్తారు కదా ఆర్గానిక్ అని. ఈ రోజుల్లో చాలా స్టోర్స్ చూస్తున్నాను సార్. బట్ ఆ తర్వాత అందరు ఇలాగే చెప్తారులే, అవేం అంత ప్యూర్గా లేవు అని అనిపిస్తుంది. బట్ మీరు ఇంత చక్కగా మెయింటైన్ చేయడం అనేది రియల్లీ యూఆర్ గ్రేట్ అండి. ఫస్ట్ అసలు ఎలా, ఎందుకు మీకు ఆలోచన వచ్చింది, వీటి గురించి చెప్పండి. లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ ఎప్పుడు పుట్టింది? గ్రేట్నెస్ కనంటే ఐ స్టిల్ బిలీవ్ దట్ ఐఎమ్ స్టిల్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. అవునా? డెఫినెట్లీ. చాలా మంది చాలా చేస్తున్నారు, కానీ మనకి నచ్చిన పద్ధతిలో నలుగురికి అవగాహన పెంచాలి అని స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, మనము వీటిని సంరక్షిస్తూ అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలి. అఫ్ కోర్స్ దెర్ ఈస్ ఎ బ్యాక్గ్రౌండ్ వై ఇట్స్ ఆల్ స్టార్టెడ్. ఐ థింక్ దెర్ ఈస్ ఎ కార్మిక్ కనెక్షన్ అండి. కార్మిక్ కనెక్షన్ అంటారు కదా, అంటే ఏది కూడా కొన్ని మనకు తెలియకుండా అయిపోతా ఉంటాయి. సో ఇది ఎప్పుడు నేను ఊహించలేదు, అసలు లైఫ్ లో ఎప్పుడు కూడా ఊహించలేదు. ఇలాంటి సంఘటనలో నేను ఇలా చేయడం జరుగుతుంది. అది కూడా ఇండియాకి వచ్చేస్తాను అని కూడా అసలు ఊహించలేదు. ముందు ఎక్కువ అబ్రాడ్ లోనండి, యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్. అంటే మీరు చేసిన వర్క్ ఏంటి అసలు? ఐ వాజ్ వర్కింగ్ యాజ్ ఎ క్రియేటివ్ డైరెక్టర్ ఫర్ వన్ ఆఫ్ ద MNCs. అదే అంటున్నాను కదా, అసలు ఏ మాత్రం కూడా లేదు, అంటే తెలీదు ఏమి కూడా. వ్యవసాయం అంటే తెలియదు నాకు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా హర్బ్స్ ఇలాంటి అవగాహన ఎక్కువ, యానిమల్స్ టువర్డ్స్ టు యానిమల్స్ అవగాహన ఎక్కువ. కాకపోతే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, నువ్వు చిన్నప్పుడు ఇలా చేసేవాడివి, ఎద్దుల దగ్గర భయం లేకుండా వెళ్ళిపోయేవాడివి, ఇలాంటి మాటలన్నీ చెప్పేవాళ్ళు. బట్ అంతా ఐ నెవర్ అలా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు అర్థమవుతుంది, ఓకే దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ అని ఉంది. కాబట్టి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, చాలా మాటలు ఈ రోడ్ల మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటాం, ఈ బుల్స్ యాచిస్తూ ఉంటాయి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ షాపుల ముందర నుంచి ఉంటాయి. ఒకప్పుడు రైతన్న వెన్నెముక అన్న బుల్లు ఇవాళ ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి అని చాలాసార్లు బాధేస్తుంది. చాలా మందికి ఇది ఉండకపోవచ్చు, మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ అంటారు కదా కుక్కలకు ఒక అట్రాక్షన్ అని, అలా ఏమైనా అయి ఉండొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యానిమల్స్, that passion is there from childhood andi. Actually I wanted to become a wildlife artist. Wildlife artist was my aim when I was a child. Then it turned into little by little, and mana avasaralu batti na deen batti at the age of 19 I started into advertising. That's when very young age I got into this field anamata. And then I grew in that field. అంటే ప్యాషన్ గురించి ఎలా చెప్పగలుగుతున్నా అంటే, ఏనుగులు చూడడానికి సౌత్ ఆఫ్రికా 3 సార్లు వెళ్ళాను. ఓన్లీ ఏనుగులు చూడడానికి. ఎందుకంటే మన ఏషియన్ ఎలిఫెంట్స్ నాకు తెలుసు, అవి అంతంత పెద్ద చెవులు జైగాంటిక్ గా ఉంటాయి, ఆ ఏనుగులు ఎలా ఉంటాయి అని చెప్పేసి వెళ్ళేవాడిని. అలాంటి మనస్తత్వం ఉన్నవాడిని. సో ఇవన్నీ చూసి అరే మనం మన దేశంలో మనం ఏం చేయలేకపోతున్నాము,
కనీసం అవేర్నెస్ పెంచాలి అనే ఆలోచన ఉండేది. కానీ చాలా గట్టి ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ అండి. ఐ వాజ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్న సమయంలో యాక్సిడెంట్ అయింది. ఏది మన శంషాబాద్ వెళ్ళే దారిలో ఏవో అక్కడ పెద్ద ఆవు చనిపోయింది. దాని దూడ అక్కడే నిలబడింది, ఏం చేయట్లేదు, ఉట్టి నిలబడింది. ఇదంతా రక్తపాతం. ఏంటంటే ఇట్ వాజ్ గ్లాన్స్ అనమాట. డ్రైవర్ని ఆపాను, జస్ట్ ఆగు అన్నాను, విండోని చూస్తాను, ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఉంది ఏంటి, అరే ఏమైనా చేయాలి అని అప్పటి నుంచి ఏదో సీడ్ పడింది మైండ్లో. ఇంకోటి ఏంటి, ఇన్ వైల్డ్ అదే ఏ జింకను సింహం చంపేస్తే దట్స్ న్యాచురల్. కానీ ఇక్కడ మన ముందర ఇలాంటివి జరిగితే కొంచెం బాధాకరం అయిన విషయమే. సో అలా అనుకున్నది, సరే ఇది ఇలా కాదు, అవేర్నెస్ తేవాలంటే నేను ఒక మైక్ పట్టుకుని నలుగురు చెప్పలేను. ఐఎమ్ బేసికలీ లిటిల్ షై పర్సన్ బై నేచర్. సరే చెప్పలేను, దీనికి ఒక బ్రాండ్ తయారు చేద్దాం. నాకు తెలిసింది అదొకటే, అంటే అడ్వర్టైజింగ్ నుంచి వచ్చా కాబట్టి అవగాహన ఉంది కాబట్టి, సరే దీనికి ఒక బ్రాండ్ తయారు చేద్దాము, ఎంత స్వచ్ఛంగా ఇవ్వగలితే అంత స్వచ్ఛంగా ఇద్దాము. ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో ఇంకా 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 అది సాలిడ్ అవుతూ పోయింది. ఎలా అంటే పక్కనున్న వాళ్ళు యూరియా జల్లేసి డిఏపి జల్లండి అది ఇది అని 4 రకాలుగా వచ్చి చెప్పినా కానీ ఎప్పుడూ ఏం పట్టించుకోలేదండి. End of the day, what we want to do is give the best food. That food should reflect to a good cause. అంటే వాళ్ళు నలుగురు ఒక లివింగ్ అర్త్ అనే బ్రాండ్ ఉంది, ఈ బ్రాండ్ వల్ల మనం ఇన్ని తినగలుగుతున్నాము, ఆ బ్రాండ్ వెనకాల లక్ష్యం ఏంటి అని తెలుసుకోవాలని స్టార్ట్ చేసింది. అది కూడా వస్తుంది. సో అలా స్టార్ట్ చేసింది ఇది. సో ఇక్కడ చాలా పడ్డామండి వెన్ వి స్టార్టెడ్. ఆల్మోస్ట్ ఇక్కడ స్టార్ట్ చేసి 5.5 years అవుతుందండి. 5.5 years అవుతుంది. అండ్ మెయిన్లీ where we went wrong is basically taking a lease land, putting all అంటారే అంతా ఖాళీ ప్లేస్ అండి. ఇక్కడ ఏదో కోల్డ్ షెడ్, ఇది అంత గందరగోళంగా ఉండేది. దాన్ని గోశాల చేసాము, ఇదాన్ని కట్టించింది మేమే, ఆ రూమ్స్ కట్టించింది మేమే. వెనకాల హైడ్రోపోనిక్స్ ఉంది, అది కట్టించడం. ఆల్మోస్ట్ ఇది ఓవరాల్ ఇప్పుడు దాకా మా లెక్కల ప్రకారం అయితే 3 దాకా వచ్చేసిందండి. 2.6 వాజ్ లాస్ట్ ఇయర్ ఇదనమాట. ఎందుకంటే ఇక్కడ మనుషులు లేక నానా ఇబ్బందులు పాలే. కానీ ఒకప్పుడు ఒక పెద్ద రైతు అంటారే అలా చేశాము ఇక్కడ. అంటే 40 herbs పైన పండించి 6-7 రకాల రైసు, ఎప్పుడు ఇదే పనిలో బిజీ ఉండేవాడిని. పొద్దున్న లేస్తే ఏంటంటే, అంటే ఇక్కడ మీరు ఏమేమి పండించేవాళ్ళు? ఫస్ట్ మీరు ల్యాండ్ తీసుకోగానే రైస్ పండించామండి. ఆ కింద బెల్ట్ అంతా ఒక 6 acres రైస్. తర్వాత ఇదంతా కూడా ఇది ఏదైతే చూస్తున్నారో ఇదంతా హర్బ్స్. ఒకప్పుడు హర్బ్స్. వెనకాల కూడా మీకు కనీసం ఒక 2 ఎకరాల సరిపడే రణపాలు ఉంది. ఇప్పుడు రణపాల కిడ్నీకి చాలా మంచిది. ఈవెన్ ఇన్ ఆఫ్రికా దే కాల్ ఇట్ ఎ మెరాకిల్ ప్లాంట్, మెరాకిల్ లీఫ్ అంటారు. ఈవెన్ మన దగ్గర కూడా అదే పేరుతో పిలుస్తారు. సో ఇలాంటివి అసలు చాలా ఉండేవి ఇక్కడ. ఏంటి అంటే ఆ జ్యూస్ నలుగురికి అందిద్దాము, ఎవరు చేయని పనులు చేసి చూపెడదాము అని దీంతో స్టార్ట్ చేసిందండి ఇది. కాకపోతే ఇక్కడ అవేర్నెస్ లేవ అంటే అందరికి తెలియకుండా మనం చేస్తున్నాం. వాళ్ళ అప్రిషియేషన్ వద్దు మనకి, కానీ డిస్కరేజ్ చేసినా కానీ ఎప్పుడు కూడా నేను మనసుకు తీసుకోలేదు. ఇది 100% వీటి గురించి చేస్తున్నాను, ఇది కావాలి. అంటే కంప్లీట్ గా మీరు ఇటువైపు టర్న్ అయ్యి బుల్ బేస్డ్ ఫార్మింగ్ చెయ్యాలి, ఆర్గానిక్ పద్ధతిలోనే మనం పంటలు పండించాలి, వినూత్నంగా పండించాలి అనే ఆలోచన వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 years అండి. 6 అప్పుడు రాగానే మీరు ఇంప్లిమెంట్ చేశారు. ఒక 6-7 months లో వి స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. ఈ జర్నీలో మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటండి? మెయిన్ గా ఇన్వెస్ట్ చేసిన ల్యాండ్ ని వదిలేయడం అంటే ఈజీ కాదండి. అంటే ఇన్వెస్ట్ చేసి ఉన్నాము, ఆ ల్యాండ్ ని వదిలేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు వదిలేస్తాం. ఎందుకంటే రకరకాల కారణాలండి. ద హెరాస్మెంట్ స్టార్టెడ్ రైట్ ఆఫ్టర్ 1.5 years. నీళ్ళని అదని ఇదని. సరే ఇక ఇవి ఇలాంటి పరిస్థితుల్లో మనము
స్టేక్. కాకపోతే ఏం మరి చేసామంటే ఇవన్నీ ఎక్కడికి తీసుకెళ్తారు సార్? ఇప్పుడు వీఆర్ షిఫ్టింగ్ టు నెక్స్ట్ ఫామ్ అండి, వేరే ఫామ్. ఇది 4 దగ్గర తీసుకున్నామండి, ఎందుకంటే సిటీలో ఇంత పెద్ద పొలం దొరకడం అనేది కష్టం వాస్తవానికి. కరెక్ట్. అన్లెస్ సంబడి యూనో వెల్ ఆఫ్ దే మైట్ బి హ్యావింగ్, ఏ సినిమా యాక్టర్లో లేకపోతే వాళ్ళు తప్పితే అంత ఈజీ కాదు. కానీ ఏంటంటే ఇక్కడ పెద్ద డిసప్పాయింట్మెంట్, ఎప్పుడైతే ల్యాండ్ మెచ్యూర్ అయిందో అప్పుడు వదిలేస్తున్నాం. ఇన్ని రోజులు ఏమైనా కానీ లాక్కుంటూ వచ్చాము. బట్ ఇట్స్ ఓకే అండి, వీ వాంట్ టు టేక్ ద నెక్స్ట్ స్టెప్ ఫార్వర్డ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఐ వుడ్ డెఫినెట్లీ లైక్ టు టెల్ వన్ థింగ్, ఎవరైనా కవులు తీసుకునే ముందులా వాళ్ళు చాలా ఆలోచించి నానా రకాలు తప్పకుండా అండి, ఎందుకంటే ఇన్వెస్ట్ చేస్తున్నాం అందులో మాకు తెలియకుండా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసినాం. కొంతమంది రైతులు ఏదో వాళ్ళ భార్యల బంగారం అమ్మేసి పెడతారు, అలా నా దగ్గర చాలా మంది వచ్చారు. వాళ్ళు చూస్తే అనిపిస్తుంది అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు కూడా ఎప్పుడు టు బి ఆనెస్ట్ నేను పాపం ఎప్పుడు అనుకోలేదండి. ఐ థింక్ ఇట్స్ ఎ మిస్టేక్, బట్ వీ లెర్న్డ్ విత్ ఏ హార్డ్ లెర్న్డ్ ఏ హార్డ్ లెసన్. చిన్న లెసన్ అయితే బాగుండేది, చాలా పెద్ద లెసన్ అనమాట. బట్ ఇట్స్ ఓకే అండి. బట్ ఇప్పుడు వదిలేస్తున్నామండి, ఇంకో 20 daysలో వదిలేస్తాము. కానీ ఇంతవరకు కూడా ఏ కెమికల్ వేయలేదు. ఇప్పటి 6 ఏళ్ల నుంచి ఏ కెమికల్ లేకుండా పండిస్తున్నారు. అది ఏదైతే ల్యాండ్ ఇప్పుడు వదిలేస్తున్నాము అని అనుకుంటున్నామో వాళ్ళు ఆల్రెడీ నిన్ను వేసేసారు అందులో యూరియాకి, గడ్డికి. మీరు డిసప్పాయింట్ అవ్వడానికి రీజన్ అదేనా? అంటే ఏంటంటే వి ఇన్వెస్టెడ్ ఇన్ ద ల్యాండ్, ఓకే, అండ్ అది కనీసం ఆ కృతజ్ఞత భావం కొందరికి ఉంటుంది. అరే లేదు వీళ్ళు చేశారు ఇలా, కనీసం అది ఆ లెగసీ కంటిన్యూ చేద్దాము అని. ఆ లెగసీ అసలు దాని గురించి అవగాహన లేని వాళ్ళు ఇంకేం చేస్తారు. కానీ ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీబడి, బట్ దిస్ ఈజ్ ఐరనీ ఇన్ ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ. ఏంటంటే ఏముంటుందిలే, అందరూ ఒక చేంజ్ రావాలండి అందరిలో. అండ్ దట్ చేంజ్ needs lot of sacrifices. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి ఇది నిజంగానే ఒక డిఫరెంట్ జోనర్. గట్స్ ఉండాలి చేయాలంటే, ఓపిక ఉండాలి. ఫస్ట్ వెంటనే పంట వచ్చేది అలానే అంటే నార్మల్వి అమ్ముడుపోయేలాగా ఇవి ఆర్గానిక్స్ అమ్ముడుపో. ఎంత ట్రెండ్ మారినా, ఎంత హెల్త్ కాన్షియస్ పెరిగినా కూడా ఆ ఓపికని అసలు మీరు ఎలా తెచ్చుకున్నారు? ఆ టైంలో ఏమన్నా మీరు ఇరిటేట్ అయిన సందర్భాలు? చాలా ఉన్నాయండి, కాకపోతే అలా కాదు. ఏవైనా కానీ ఒకటి ఒకటి చాలా సార్లు ఎస్పెషలీ ఈ జర్నీలో ప్రతి రాత్రి అరే రేపు వదిలేద్దాం ఇది అని పడుకునేవాడిని. ప్రతి పొద్దున మళ్ళీ లేచి లేదు ఒక సంకల్పం తీసుకుని స్టార్ట్ చేసాము అని ప్రతి పొద్దు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కార్ ఎక్కేవాడిని, మళ్ళీ స్టార్ట్ చేసేవాడిని. మీరు ఉండేది ఎక్కడ సార్? ఇక్కడే అండి, ఎల్బీ నగర్. సో రోజు వస్తారా ఫామ్ కి మీరు? ఒకప్పుడు రోజు వచ్చేవాడిని. గత 2 ఏళ్ళుగా ఏంటంటే ఐ వాంట్ టు బిల్డ్ ద బ్రాండ్ దేర్. అది అవనీలేదు, ఎందుకంటే ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. ఇక్కడ కేర్ టేకర్స్ ఉన్నారు, రాత్రి వెళ్ళిపోతారు. అసలు చెప్పబెట్టకుండా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఏదో పక్కన వాళ్ళు తెలుసుకుని అక్కడ ఏవో ఆవులు అరుస్తున్నాయి వెళ్ళి చూడండి అంటే వచ్చి నేను 2 రోజులు పెండెత్తాను ఇక్కడ లేనప్పుడు. ఎందుకంటే వాటిని అట్లా చూడలేక మళ్ళీ అడ్డా దగ్గర అంటే ఇక్కడ సెంటర్లోకి వెళ్ళి మళ్ళీ మనుషులు తీసుకొచ్చి ఇలా చేయడం ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఎక్స్పీరియన్సెస్ ఐ ఎవర్ హ్యాడ్. ఎందుకంటే ఇది ఇమాజిన్ చేయలేదు ఎప్పుడు నేను లైఫ్లో. కానీ మళ్ళీ అదే ఏంటి లేదు, ఆ కాజ్ అదే గుర్తొచ్చేది నాకు. ఆ కాజ్ ఉంది, అది సక్సెస్ కావాలి. ఇవాళ కూడా ఇన్ని పడుతున్నాము, ఆ కాజే గుర్తొస్తుందండి ఇప్పుడు కూడా. ఈవెన్ నైట్ కూడా అరే మీరు వస్తున్నారు, ఐ నీడ్ టు గివ్ అప్ ద బుల్స్ అని చెప్పాలి. కానీ అది కరెక్టా కాదా వదలలే అంటే 6 ఏళ్ళు పట్టిందండి. 6 ఏళ్ళు ఆ మైండ్ అంటే ఒకటి చుట్టుపక్కల ఎవరు కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు. ఒక ఇది కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నా లాంగ్వేజ్లో చెప్పాలంటే అడ్వర్టైజింగ్ యాడ్ అనుకోండి, యూ పిచ్ ఫర్ ఇది యాడ్లో client doesn't like it, you do another work, you keep on doing until they like. But one day what will happen, the client will like and that's where your success is. Kada ade kada ఇది ఇక్కడ 6 ఏళ్ళు అయిపోయింది నాకు.
6 ఏళ్ల నుంచి ఆ సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు మీరు. సో చాలా మంది ఒకటే అంటాను, ఈ పాటికి నేను ఒక 4-5 సార్లు మౌంట్ ఎవరెస్ట్ అని ఎక్కేవాడినేమో కానీ ఇక్కడ మట్టుకి. బట్ ఏదైనా సరే మనం అంత కష్టపడ్డామంటే రిజల్ట్ ఏదో ఒక రోజు ఉంటుంది. ఉండాలి, మీ ఓపిక నిజంగా దండం ఉండాలి. పెట్టాలి. అంటే హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ జర్నీలో? ఇంకా చాలు ఈ జీవితానికి అని అనిపించిన సందర్భాలు? ఒక్కరోజు కూడా లేదండి. అవునా? ఒక రోజు కూడా లేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ ఆనెస్ట్లీ, ఒక రోజు కూడా లేదు. అసలు మీది ఏమేంటి సార్? ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదండి, ఐ నీడ్ టు మేక్ షూర్ దట్ దిస్ అవేర్నెస్ షుడ్ కమ్ ఇన్ టు పీపుల్. ఎందుకంటే బుల్స్ 99% ఆఫ్ బుల్స్ గోస్ టు స్లాటర్ హౌసెస్ అండి. ఎవరు మనకు చెప్పరు ఈ మాట. గోశాలకు వెళ్ళాం, ఆ గోశాలలో మీకు 200 ఆవులు కనపడతాయి. ఎద్దులు ఎక్కడ పోతున్నాయండి మరి? కరెక్ట్. అండ్ సో నేనేది ఏంటంటే ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు, అవేర్నెస్ రావాలి. గోశాల ఆవుకి ఇచ్చిన గౌరవాన్ని ఎద్దుకు కూడా ఇవ్వండి అంటున్నారు మీరు, అంతేనా? ఎద్దుకి ఇవ్వాలి, రైతు ఎద్దుకి ఇవ్వాలి. ఏదో పాల మిషన్ లాగా వాటిని చూసేసి వదిలిపెట్టకూడదు. ఎంతసేపు వీటికి ఇక్కడ కనీసం ఉదాహరణగా ఇక్కడ నిలుద్దాము, వీటి నన్ను ఇప్పుడు ఇన్ని ఉన్నాయండి దూడలు. ఫస్ట్ గురువు పుట్టింది దీనికే. గురు drank almost 9 liters of milk every day. There is a myth in our surroundings. ఏంటి అంటే బిడ్డ అన్ని తాగలేదు కాబట్టి మనం తీసుకోవచ్చు సగమైనా సగం పైన అని. సగం కాదు కదా, మీరు దానికి 10% కూడా వానికి ఇట్లేదు. వాస్తవం ఇది. 9 లీటర్లు తాగింది. 9 లీటర్లు గురు అక్కడ ఉన్న దూడ తాగింది. అది ఏంటంటే ఇట్స్ ఓన్లీ ఎ మిత్. ఓకే, ఇప్పుడు శనీశ్వర్ పుట్టిన తర్వాత వీక్ గా పుట్టింది, తాగలేకపోయింది 1 వీక్, తర్వాత తాగడం మొదలెట్టింది. ఒక సింపుల్ అండి, ఎనీ మ్యామల్, వీఆర్ ఆల్ మ్యామల్స్. డాల్ఫిన్స్ కానివ్వండి, కౌస్ కానివ్వండి, ఏమైనా కానీ మ్యామల్స్ అనే ఎవరు కూడా 100% ఆ తల్లి ఎంత మిల్క్ కావాలో బిడ్డకి తెలుస్తుంది ఓవర్ ఎ పీరియడ్, అండ్ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఓన్లీ దట్ మచ్ మిల్క్ ఓన్లీ. సో ఇక్కడ హౌ కమ్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ మోర్? సో జెనెటికల్లీ మోడిఫైడ్ ఇవన్నీ జరిగిన తర్వాత వాట్ ఎవర్, ఐ డోంట్ గో ఇంటు డీటెయిల్స్, కానీ సింపుల్గా ఏంటి అంటే వాటి హక్కు మనం తీసుకునే అంత దిగజారిపోయామా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఇంత గొప్ప బ్రెయిన్ ఇచ్చాడు. టుడే వీఆర్ ఎట్ సో గ్రేట్నెస్. మ్యాన్ ఈజ్ ఎట్ ద గ్రేట్నెస్, బట్ వెన్ యూ లుక్ ఇన్ టు దీస్ థింగ్స్ మ్యాన్ ఈజ్ సో చీప్ అనిపిస్తుంది నాకు. అంతే కదండి, మనం వాటిని రక్షించాలి. మనకి ఇంత హోదా ఉండి, ఇంత వీఆర్ రీచింగ్ ద మూన్, దెన్ వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే? ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, తప్పకుండా. వీటి కోసం అని చెప్పి ఎక్కడో ఫారెన్లో ఉండాల్సిన మీరు, ఒక క్రియేటివ్ డైరెక్టర్గా మంచి పొజిషన్లో ఉండాల్సిన మీరు, ఎద్దుల్ని కాపాడాలి, బుల్ బేస్డ్ ఫార్మింగ్ చేయాలని చెప్పి మెర్సిడెస్లో తిరిగే మీరు ఇవాళ ఒక సాదా సీదా నార్మల్ కార్లో తిరుగుతున్నారట, సాదా జీవితాన్ని అనుభవిస్తున్నారు. నిజమేనా? అలా ఏం లేదండి, ఐ వాజ్ డౌన్ టు అర్త్. కానీ డెఫినెట్లీ మెర్సిడెస్ వదిలిపెట్టండి, ఈ డబ్బులు పెట్టుంటే ఐ వుడ్ గాట్ ఎ ఫెరారీ ఫర్ షూర్. అవునా? 100%. మాటలు కాదు. ఎంత ఖర్చు? 3 కోట్లు అయిందండి ఇప్పటిదాకా. 3 crores. 3 కోట్ల? 3 కోట్లు సార్. అసలు ఎక్కడ అంటే ఇంకా పెట్టుబడి పెడదాము, వీటిని కాపాడుకుందాం లేదండి, అంత శక్తి లేదు వాస్తవానికి. అందుకే ఐ వాంట్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్ ఫ్రంట్. ఏంటంటే ఇప్పుడు కూడా ఒకటే చెప్తా చూడండి, మన తెలివితోని మనం తెలివిగా ఈ బిజినెస్ రన్ చేసి వీటిని కాపాడుకోవాలి, అదే ఆలోచన వస్తుంది ఇప్పటికి. ఓకే, ఐ హావ్ ఎ ఫ్యామిలీ, ఐ హావ్ టు డూ దిస్, ఐ హావ్ టు డూ విత్ మై మదర్. ఇవన్నీ కూడా ఫ్యామిలీ నుంచి ఎలాంటి అబ్జెక్షన్ రాలేదా? అన్ని డబ్బులు వేస్ట్ చేస్తుంటే ఇట్స్ ఓకే, అంతేనా? సో ఏం లేదండి, అంబిషన్ ఏంటి అంటే అందరికీ అదే, నేను ఒక మంచి కారు కొనుక్కోవాలనే అంబిషన్ ఉంటుంది. నాకేంటంటే ఈ అంబిషన్ పడింది. సో అది తప్పు కాదు, ఇది తప్పు కాదు. బట్ మనిషి అనేవాడు పుట్టిన తర్వాత ఏదో ఒకటి చెయ్యాలి. కనీసం అందరు చాలా మంది ఐ లీవ్ ఎ మార్క్ బిహైండ్. నో, ఐ డోంట్ వాంట్ టు లీవ్ ఎ మార్క్ బిహైండ్. ఉన్నప్పుడు చెయ్యాలి. అది మెయిన్ గా. సో దట్ ఈస్ వాట్ డ్రైవ్ మీ టిల్ టుడే. అండ్ బై ఫార్ వాట్ ఐ విష్ ఇస్, ఇవి అన్ని ఫస్ట్ ఇయర్ 1000 బుల్స్ అడాప్ట్ చేసుకున్న అనే మైండ్ సెట్ తో ఎంటర్ అయ్యాం ఇందులో. కానీ ఐ గాట్ బిజీ విత్ అదర్ స్టాఫ్, వీటిని చూసుకోవడం జరిగింది, ఇంతగా జరిగింది. అప్పటికే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అరే బాబు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా ఇందులో అనుకుని, సరే మెల్లిగా తీసుకెళ్దాం అంటే ఒక ఉదాహరణ చెప్తా చూడండి. అవి దూడలు పుడుతూనే ఉంటాయి, ఇక్కడ పెరుగుతూనే ఉంటాయి.
అది మామూలే. ఒక్కోసారి అనిపిస్తుంది నేను పడే కష్టము వాటికి ఇంత కూడా తెలుసా అని. అంతే కదండి, వాడు తెలియదు కదా. లేదు ఖచ్చితంగా, ఎందుకంటే అగైన్ ఐ డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఓకే మనం చేసేది చేయాలి, కానీ వాటికి కూడా తెలియదు. మొన్న ఎవరో వచ్చి ఇట్లాగా అడిగారు, ఇంత పాటలు పడుతున్నారు ఇంత చేస్తున్నారు, ఆఖరికి ఆవులకు కూడా తెలియదు మీరేందో, మీరు అటు పోతే ఇంకోళ్ళు మేతేస్తే మిమ్మల్ని మర్చిపోతాయి అన్నాడు. విచ్ ఇస్ ట్రూ, వెరీ ట్రూ. కానీ అలా అని చెప్పి మన వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదు కదా. అండ్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు టేక్ ద స్టాండ్ అండి. దట్ ఈస్ వేర్ లివింగ్ ఎర్త్ ఈస్ టుడే. ఈవెన్ ద నేమ్ లివింగ్ ఎర్త్, ఎర్త్ ఈస్ అ లివింగ్ ఎంటిటీ. లేదండి, లివింగ్ ఎర్త్ అంటేనే ఎర్త్ ఈజ్ అ లివింగ్ ఎంటిటీ. అదొక లివింగ్ అంటే ఇవన్నీ మనము ఈ చెట్లు ఇవన్నీ బతుకున్నాం కాబట్టి అది లివింగ్ ఎంటిటీగా చూస్తాం. అండ్ ఐ ఫీల్ దిస్ యానిమల్స్ ఆర్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద ఎర్త్. అంతే కదండి, ఈ ప్రకృతి లేకపోతే అసలు అర్థం ఏముంది, ఏమీ లేదు. ఆవులైనా ఎద్దులైనా నిజంగా అవి ఎంత కష్టపడి మన కోసం, రైతుతో పాటు కష్టపడే ఎద్దులే సార్ జీవితం అంతా వాటి కోసం. ఇంట్లో మనుషుల్లా చూస్తారు కొంతమంది, అయితే చాలా బాగా చూస్తారండి. పెద్ద ఎద్దు ఉంది కదా, వాళ్ళు బాగా చూసేవాళ్ళు దాన్ని. డైలీ వాళ్ళకి నాకు తెలిసి అయితే ఒక 1000 రూపాయలు ఖర్చు వచ్చేది వాటికి. కాకపోతే ఒక టైంలో వాట్ ఐ హర్డ్ ఇస్ లెగ్ దెబ్బ తాకడం, ఉంచరు, చాలా మంది ఉంచరు, తెలియకుండా వేరే వేరే చేతులతోని వేరే దగ్గర పోతాయి, మళ్ళీ వాళ్ళు స్లాటర్ హౌస్కి వెళ్ళిపోతాయి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈవెన్ ట్విన్స్ ఇక్కడ చెప్పా కదా, 2 పెద్ద బుల్స్, ఇది తల్లి పాలు కూడా బాగా పెంచారు. వాస్తవానికి పెంచడం బాగా పెంచుతారండి. ఎప్పుడైతే ఇక ఎక్కువ అయిపోతాయి అందరికి ఎద్దులు, అప్పుడు దట్స్ వేర్ దే తొలగిస్తారు, అది దే స్టేజ్ గో టు స్లాటర్ హౌసెస్, అక్కడికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి ఎన్ని సార్ మొత్తం ఇక్కడ? ఆల్మోస్ట్ 21 ఉన్నాయండి, అంటే ఇంక్లూడింగ్ దోస్ వి గాట్ ఫ్యూ డేస్ బ్యాక్. అవునండి, ఇది స్మాల్ నెంబర్ అండి. గోశాలలో 10,000 20,000 ఉన్న గోశాలు ఉన్నాయి. 1300 ఆవులు ఉన్నాయండి, ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక్క మనిషి వీటి వెనకాల పడుతూ, అంటే ఇప్పుడు వాటిని సింగిల్ హ్యాండెడ్ గా చేసుకుంటూ వచ్చాం. వాటిని మిల్క్ అమ్మట్లేదు, మనం ఏం చేయట్లేదు. ఇప్పుడు వీటి నుంచి మిల్క్ తీయరు అసలు, ఇంతవరకు లేదండి. అమ్మటం అలా ఏం లేదు, వదిలేస్తాం 100%. అంటే ఈ గోమయం గాని, గోమూత్రము, అలాగే ఎద్దు అలాంటివి వాటితోటి పండిస్తున్నాం. ప్లస్ దాని నుంచి ప్రొడక్ట్స్ ఏంటంటే అవేర్నెస్ తేవాలి. ఇప్పుడు మనకి స్టోర్ లో సేల్ అవుతున్నాయి. అవునండి. మీ అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు మీరు చేయబోయేది? నెక్స్ట్ స్టెప్ దేర్ ఇస్ ఓన్లీ 2 ways అండి. నౌ హెన్స్ వి స్టార్టెడ్ ఫ్రాంచైజ్ నౌ. వి వాంట్ టు టై అప్ విత్ ఫార్మర్స్. ఓకే, ఫార్మర్స్, దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకంటే ఫార్మర్స్ అని ఎందుకు అంటున్నా అంటే, వీ డోంట్ వాంట్ టు గివ్ అప్. సమ్ అదర్ వే వీ వాంట్ టు కంటిన్యూ దిస్ జర్నీ. ఏదైతే మొదలెట్టామో చేయాలి. ఫార్మర్స్తో టైప్ చేసి మన లైక్ మైండెడ్, అంటే ఎంత మనం గౌరవిస్తున్నా అందులో సగం గౌరవించినా చాలు, వాళ్ళతో టైఅప్ అయ్యి ఆ ప్రొడ్యూస్ తీసుకుని నలుగురికి మంచి ఆహారం అందియాలి. ప్లస్ ఈ అవేర్నెస్ వదలకూడదు, ఈ అవేర్నెస్ ని కంటిన్యూ చేయాలి మెయిన్ గా. And end of the day, when you go home, you must say, okay, I saved something or I did something today. ఆత్మ సంతృప్తి ఉండాలి. చాలా సార్లు ఒక మాట పదే పదే గుర్తొస్తుందండి. ఏంటి అంటే, చాలా మందిని చూశాను, ఇంక్లూడింగ్ మీ. లాస్ట్ కార్తీక మాసంలో వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా వెళ్ళి చెప్పాను, అయ్యా నేను ఎద్దుల్ని కాపాడుకో అని. అంటే నందీశ్వరుడు ఎద్దులే కదా, అంటే శివుడి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ముందు నందీశ్వరి చెవిలో చెప్పి పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని అంటారు కదా. సో ఇక్కడ చాలా మంది వీళ్ళ బాధలు నందీశ్వరికి చెప్పుకుంటారు. మరి ఆ నందీశ్వరుడు ఎవరితో, ఈ నందీశ్వరులు ఎవరితో చెప్పుకోవాలి బాధలు, వీటి బాధలు? మీరు అది ఆలోచించి ఆయన చెవిలో అది చెప్పారు. గ్రేట్ సార్, నిజంగా. So anyway, one more message we wanted to give it to farmers, Andy. Yes. There are so many farmers out there who wanted to get into organic, లేదా సేంద్రియ పద్ధతి అనుకున్నాము. ఆ ఫార్మర్స్కి మెయిన్గా ట్రాన్సిట్ లేబుల్, అంటే ఏదైతే వాళ్ళు అంటే కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి వచ్చేవాళ్ళు ఒక 3 years 4 years పడుతుంది.
ఈ ఫ్రాంచైజీలో ఆ ట్రాన్సిట్ లేబుల్ వేయదలుచుకున్నాం. అంటే వీళ్ళు సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేశారు, ఈ పండించింది 1 year 2 yearsలో పండింది, ఇది 100% ఆర్గానిక్ కాదు అని ఒక ట్రాన్స్పరెంట్ లేబుల్ వేయదలుచుకున్నాం. అంటే ఏంటి, మనం అవతల వాళ్ళని డెఫినెట్గా ప్రోత్సహిస్తున్నాం, ఆ ఫార్మర్స్ కానివ్వండి ఎవరినైనా కానివ్వండి. అండ్ ఆబ్వియస్లీ చాలామంది ఏంటంటే రైతులు నా దగ్గర వాళ్ళు వచ్చి చెప్పడం ఏంటంటే, ఒక రైతు అయితే చాలా బాధాకరమైన విషయం, వైఫ్ అది బంగారం అంతా పెట్టేసుకుని పండించి మార్కెట్కి వెళ్తే ఇది 100% ఆర్గానిక్ అని గ్యారంటీ ఏముంది అని అంటే ఆ రైతు అంత రిస్క్ డెఫినెట్గా అండి, డెఫినెట్. సో అడగడంలో తప్పేం లేదు, కాకపోతే అవతల మనిషి ఎంత కష్టపడి చేశాడో అది మీ గురించి చేస్తున్నాడు. అది కాదండి, చూడండి, ఒక రైతు ఒక 50 బస్తాలు పండిస్తే ఇంటికి 5 బస్తాలు తీసుకెళ్తాడు, అట్లా అంతా మీకే ఇస్తున్నాడు. అంటే మీ గురించి ఆ రైతు కృషి చేస్తున్నాడు. అక్కడ ఏమైతుంది, దే ఫీల్ బ్యాడ్ అండ్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఏ కరప్టెడ్ రూట్. ఆబ్వియస్లీ ఏంటి, ఎందుకు ఇంత చేసినా ఏం రావట్లేదు, పోనీ మన పని మనం చేసుకుందాం, మామూలుగా పండిద్దాం, కెమికల్ ఫార్మింగే చేద్దామని. సో దట్స్ డెఫినెట్లీ ఏ బిగ్ డిసప్పాయింట్. అలాంటి రైతులకి ఇది ఒక ఆపర్చునిటీ. వీ వాంట్ టు ప్రొవైడ్ దట్ ప్లాట్ఫామ్. అండ్ ఎవ్రీ మంత్ if Living Earth really takes off, every month we want to invite one farmer, make sure that he is the one who produced this and చూపియడానికి we want to showcase them. That is something that I want to do. ఎందుకంటే ఇన్ని రోజులు ఇక్కడ పెట్టాను, ఇప్పుడు అక్కడ ఆ సైడ్ నా ఎనర్జీ అంతా పెట్టదలుచుకున్నాను. ఎందుకంటే ద మోర్ ద అవేర్నెస్ గ్రోస్, ద మోర్ ఐ కెన్ ప్రొటెక్ట్ దెమ్. సింపుల్ అండి. ఇంకా మిగతాది అంటారా, ఈ జర్నీలో డెఫినెట్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. ఏదో నేనే రాశాను ఒక కోటు, ఏంటంటే సేంద్రియ రైతు అనేవాడు ఇప్పుడున్న కెమికల్ ఫార్మింగ్కి ఎగ్నెస్ట్గా పోరాడుతున్న రైతు అని. అంతే కదండి. అంటే ఇప్పుడున్న ఫార్మింగ్ ఏదైతే కెమికల్ ఫార్మింగ్ ఉందో దానికి ఎగనెస్ట్గా పోతూ చేస్తున్నాం. అంటే లెట్స్ సే ఒక 100లో 1% కూడా లేరు ఇవాళ. దే ఆర్ గ్రోయింగ్, దెమ్ నెంబర్ ఈస్ గ్రోయింగ్ డెఫినెట్లీ, బట్ లేరు. ఇవన్నీ చూస్తూ మనం ఇంకా అంటే మన పక్కన ఇంట్లో క్యాన్సర్ వచ్చి చనిపోయిన దాకా మనకి అవేర్నెస్ రావట్లేదు, ఎందుకంటే మన ఇంట్లో జరగాల పని. దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఈస్. సో అంటే పక్కన ఓకే మన ఇంట్లో అయ్యేదాకా తెలియట్లేదు. ఇది ఎందుకు అంటున్నానంటే అండి, ఇది మెయిన్ కారణము. ఈ 1 year తర్వాత వదిలేద్దాం అనుకున్నాం. ఇవంతా చూసి బాబు నా వల్ల కాదు, ఐ వాంట్ టు ప్యాక్ మై బ్యాగ్స్ ఆఫ్, ఎనఫ్ ఇస్ ఎనఫ్ అనుకున్నాం. అదే టైంలో ఫాదర్ క్యాన్సర్ వచ్చింది. ఇంకా 4th stage. ఒక 5-6 months ఆయన ఇలా అలా చేసి బతికించుకున్నాం. తర్వాత ఆయన పోయారు. అప్పుడు ఇంకా మళ్ళీ దృఢ నిశ్చయం పెరిగింది. ఏంటి, సరే వీటి గురించి అని మొదలెట్టాము. ఈ మనుషులేమో అలాంటి మంచి మనుషులకి ఒక 10 మందికి సేవ చేసుకున్న మంచిదే కదా అనే దృఢ నిశ్చయంతో ఇది మళ్ళీ టేకప్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే అప్పుడు ఆల్మోస్ట్ గివ్ అప్ అనమాట. మెయిన్ రీజన్ కూడా అదండి, మెయిన్ రీజన్ కూడా అది. ఇంకోటి ఏంటంటే ఐఎమ్ లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సో మెనీ పీపుల్ ఫ్రమ్ హోమ్ టు సపోర్ట్ మీ. అండ్ ఎస్పెషలీ మా పార్ట్నర్ సుమా అని, ఆవిడ యుఎస్లో ఉంటారు. సాధ్యంత వరకు ఆవిడ ఎంత చేయాలంత చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే ఇలాంటి దాంట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయరండి. ఏంది పిచ్చోళ్ళలాగా ఎందుకు నాకు వచ్చిన బాధ అనుకుంటారు. బట్ సమ్హౌ డెఫినెట్లీ ఇవాళ ఈ కొద్దో గొప్ప ఉంది అంటే కూడా డెఫినెట్లీ ఆవిడ చేయి కూడా ఇందులో ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హర్. సో హోప్ఫుల్లీ నా ఫైనల్ మెసేజ్ ఏంటి అంటే, వీ వాంట్ లైక్ మైండెడ్ పీపుల్ టు కమ్ ఇన్ హ్యాండ్ టు బిల్డ్ దిస్ బ్రాండ్, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. ఒకరు వాలంటీర్ రూపంలో వస్తారా, ఒకరు రైతు రూపంలో వస్తారా, ఒకళ్ళు స్టూడెంట్ రూపంలో వచ్చి మా దగ్గర అగ్రికల్చర్ చేస్తారా, ఏ రకమైనా కానీ వీ హార్ట్లీ ఇన్వైట్ దెమ్ అండి. అది యూ హ్యావ్ మై నెంబర్, కాల్ మీ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. లెట్స్ సే ఇప్పుడు ఏదో వాళ్ళ దగ్గర ఏదో ప్రొడ్యూస్ ఉంది, మా దగ్గర ఈ ప్రొడ్యూస్ ఉంది, మీరు తీసుకోగలుగుతారా, ఇంకేదైనా ఛానల్ చూపించగలుగుతారా, వీఆర్ దేర్. ఎనీథింగ్ రిలేటెడ్ టు దిస్ ఫీల్డ్ వీఆర్ ఓపెన్ అండి. దట్స్ వాట్ ఐ కెన్ సే. సో ఇలా ఇక్కడి వరకు ఖచ్చితంగా అనుకుంటున్నాను సార్. నేను ఎందుకు చెప్తున్నానంటే, అంటే నాకు అనిపించింది
మీతో మాట్లాడిన తర్వాత ఒక పని మంచి పని మనం ఏదైనా చేస్తే అంత ఈజీగా యూనివర్స్ కూడా మనకి సహకరించదు. ఎన్నో సవాళ్ళు మనం ఎదుర్కొంటాం. సహకరిస్తుంది అని అనుకున్నానండి. యాక్చువల్లీ అంటారు సార్ అన్నమాట. మిమ్మల్ని చూస్తే నాకు అది అనిపిస్తుంది. మామూలుగా అయితే మనం మంచి తెలిస్తే మనకి ఎదురొచ్చేది కూడా మంచి ఉంటుందని. కానీ మీ జీవితంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు అన్ని నెగటివ్సే వస్తున్నాయి. అంటే మీరు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనేమో అనుకుంటున్నాను నేను. ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి, మీ నుంచి ఇంకా చాలా చాలా బుల్స్ కాపాడడానికి రెడీగా ఉన్నాయి, కాపాడాలి వాటిని కూడా. మేబీ ఇప్పుడు ఒక మాట చెప్తా అండి, ఎంతమంది ఉన్నారు అంటే తప్పుగా తీసుకోవకండి. దే సో మెనీ పీపుల్ ఇన్ దర్ లేట్ లైఫ్, అంటే ఇంకా రేపు మాపు పోతా అనే వాళ్ళు కూడా డబ్బుకు ప్రీతి అనమాట ఉంటది కదా. నేను అలాంటి వాళ్ళకి ఒకటే మెసేజ్ ఇచ్చేది ఏంటి అంటే, ఎండ్ ఆఫ్ ద డే మేక్ ష్యూర్ దట్ వాట్ ఎవర్ యు ఎర్న్డ్ ఇస్ నాట్ గోయింగ్ ఫర్ వేస్ట్. ఇలాంటి వాటికి ప్రకృతికి ఇవ్వండి కనీసం. అంటే తప్పుగా అనుకోవద్దు, ఎస్పెషల్లీ వ్యూవర్స్. ఏంటంటే సమ్మర్ అదవే మనుషులు అనే బదులు ప్రకృతికి కూడా కొంచెం ఇవ్వాలి మనం. డెఫినెట్ గా మీరు అంటారు కదా సార్, లాస్ట్ ఒక మాట చెప్పండి. సర్వేజన సుఖనోభవంతు కాదు, చెప్పండి మాట ఒకసారి. సర్వజీవి సుఖనోభవంతు. సో జీవులు ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నో జీవులు ఈ భూమండలం పైన నివసిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా బతకాలి, వాటికి ఆ హక్కు ఉంది, వాటి వాల్యూ మనం తెలుసుకోవాలని మీ మోటో రియల్లీ గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. కంటిన్యూ చేయండి డెఫినెట్ గా. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారంటే అఫ్కోర్స్ నాకు బాధ అనిపించింది, బట్ వేరే దగ్గర అక్కడ ఇంకా మంచిగా ఉంటుందేమో. డెఫినెట్ గా కోరుకుందాం. మనుషులుగా మనం కోరుకోవడమే కదా చేసేది. సో ఆ విషయంలో డెఫినెట్లీ నేను నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది సార్. సుమన్ టీవీ తరపున నేను మీకు చెప్తున్నాను. అలాగే ఏమైనా అంటే కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కానీ, వీటికి ఇలా హెల్ప్ కావాలని కానీ ఏమైనా ఉన్నా డెఫినెట్ గా నేను ముందుకు వస్తాను సార్. ఇలా అంటే వీటితో కాసేపు టైం స్పెండ్ చేయడమే ఒక అదృష్టం అండి. మన దగ్గరే ఉంటాయి ఆవులు ఇవి. ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో వాటిని కౌ హగ్ థెరపీస్ అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళు చేయించుకుంటున్నారు అన్ని. మనకేమో ఇక్కడ ఫ్రీగా దొరుకుతాయి, రోడ్ల పైన తిరుగుతూ ఉన్నాయి. అలాగంటేనే బాధ అనిపిస్తుంది. అలాంటి వాటిని కాపాడి మీరు ఇక్కడికి తీసుకొచ్చి దాని ద్వారా ఫార్మింగ్ చేసి ఆర్గానిక్ పద్ధతిలో పంటలు పండించి ఎంత చక్కగా మీరు సేల్ చేస్తూ ఉన్నారు, ఒక మెసేజ్ ఇస్తున్నారు. అది రియల్లీ గ్రేట్ సార్. అంత స్పష్టంగా పలుకుతుందో అమ్మా అని. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. ఆల్ ది బెస్ట్. నమస్తే సార్. సో విన్నారు కదా శ్రీనివాస్ గారు ఎంత చక్కగా చెప్పారో. బట్ కొంత బాధగా ఉంది, తను ఒక మంచి పనితో ఇక్కడ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే, బుల్ బేస్డ్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తే సహకరించకపోగా ఎన్నో సవాళ్ళు కూడా ఆయన ఎదుర్కొన్నారట చాలా మంది నుంచి. బట్ వాటన్నిటికీ ఎదుర్కొంటూ కూడా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. ఆ విషయంలో గ్రేట్ అండి. అండ్ మనలాంటి వాళ్ళు అంటే మనం కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. అవేర్నెస్ కల్పిస్తున్నారు ఒక రకంగా. మీరు ఇంకొంతమందికి చెప్పొచ్చు, ఎవరైనా మాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ విధంగా మేము కూడా ఫార్మింగ్ చేస్తామను, లేకపోతే ఈ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో మేము కూడా సేల్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఒక మంచి అవకాశం ఇది. లివింగ్ ఎర్త్ ఆర్గానిక్స్ వారి ఫ్రాంచైజీస్ కూడా స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఒకటే స్టోర్ ఉంది మనకి నాగోల్లో. అయితే ఆ ఒకటే కాదు, ఫ్రాంచైజీస్ ఇస్తే బాగుంటుందని ఆలోచించారు శ్రీనివాస్ గారు. అందులో భాగంగా ఫ్రాంచైజీస్కి సంబంధించిన నెంబర్ కూడా నేను ఇస్తున్నాను. ఒకసారి మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు మాట్లాడింది కేవలం వారి జర్నీ ఇవే మాట్లాడాను. వీటికి సంబంధించి కూడా కొన్ని వీడియోస్ చేస్తాను స్టోర్ దగ్గర, అవి కూడా. సో మీరు వెళ్ళి ఒకసారి కనుక్కోండి. డైరెక్ట్ స్టోర్ దగ్గరికి వెళ్ళి కనుక్కోవచ్చు, లేదంటే కనుక నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకా మనం కనుక ఒక్కసారి ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా శ్రీనివాస్ గారితో పాటు మనం కూడా చేయి కలిపిన వాళ్ళం అవుతాము. ఇంకొంతమందికి అవేర్నెస్ కల్పించి మన బాధ్యత ఏంటో ముందు జనరేషన్ అంటే ముందు రాబోతున్న జనరేషన్స్కి చెప్పిన వాళ్ళం అవుతాం. వెళ్ళి నా వంతుగా ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక మీదే ఆలస్యం. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.